సుజుకి ఫ్రాంక్స్ టర్బోలో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది అని తెలుసుకుందాం. సుజుకి ఫ్రాంక్స్లో న్యాచురలీ ఆస్పిరేటెడ్ మంచి పాపులర్ కారు, చాలా బాగా సేల్ అవుతుంది. కొద్దిమంది నాకు ఇంకా పవర్ఫుల్ ఇంజన్ కావాలి, నాకు పర్ఫార్మెన్స్ కావాలి, నేను డ్రైవింగ్ బాగా ఎంజాయ్ చేయాలి, నాకు కావాల్సినప్పుడు ఇన్స్టెంట్ పవర్ కావాలి అని అనుకుంటా అంటారు కదా కొందరు. దాంతోపాటు నాకు రిలయబుల్ కార్ కావాలి, రిలయబుల్ బ్రాండ్ కార్ కావాలి, డ్యూరబుల్ కార్ కావాలి, డ్యూరబుల్ ఇంజిన్ కావాలనుకుంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. కొన్ని బ్రాండ్స్లో వెళ్తే తలనొప్పి ఉంటుంది కదా, అది సమస్యలు ఎక్కువ వస్తాయి, రిలయబుల్గా ఉండదు, డ్యూరబుల్ ఉండదు, సమస్యలు వస్తే రిపేర్ చేయడానికి కష్టం, కాస్ట్ ఎక్కువ, డిలే అవుతుంది అనేసి అనుకుంటారు కదా. నాకు అదేది వద్దు, నాకు మంచి బ్రాండ్, రిలయబుల్ కార్లు, రిలయబుల్ ఇంజిన్లు తయారు చేసే కార్ కావాలి, డ్యూరబుల్గా ఉండాలి, సర్వీస్ కాస్ట్ తక్కువ ఉండాలి, మైలేజ్ బాగుండాలి. ఇంతే కదా, ఎవరైనా కారు కొనేటప్పుడు ఇవే చూస్తారు కదా. దాంతోపాటు నాకు మంచి పవర్ఫుల్ ఇంజన్ కావాలి, నాకు ఈ న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజన్ అంటే వద్దు, నాకు మంచి ఎనర్జీ కావాలి, టార్క్ ఎక్కువ ఉండాలి, పవర్ ఎక్కువ ఉండాలి అంటే కనుక మీరు ఇది సుజుకి ఫ్రాంక్స్ టర్బో చూడొచ్చు అనమాట. ఇది 1 లీటర్ 3 సిలిండర్ టర్బో చార్జ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది వీళ్ళ దగ్గర. ఇంతకు ముందు అయితే వీళ్ళు లాస్ట్ 2లోనే ఇస్తున్నారనమాట, జెటా అండ్ ఆల్ఫాలోనే ఇస్తున్నారు. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, కొద్దిమందికి తెలిసి ఉంటుంది, కొద్దిమందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు డెల్టా ప్లస్ అనేసి ఉంది కదా, దాంట్లోనే వీళ్ళు ఒక కొత్త వేరియంట్ యాడ్ చేసి దాంట్లో వీళ్ళు టర్బో పెట్టారనమాట. ఇప్పుడు మీకు ఇంకా ప్రైస్ తగ్గింది. నేను కూడా చాలాసార్లు అనుకునేవాను అనమాట, వీళ్ళు డిఫరెన్స్ చాలా ఎక్కువ పెట్టేవాళ్ళు న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్కి టర్బోకి. అసలు టర్బో ఇంజను ఇండియాలోనే తయారు చేస్తున్నారని చెప్పారు, ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఎందుకంటే కాస్ట్ తగ్గించడానికి, అందరికీ అందుబాటులో తేవడానికి అని చెప్పారు వాళ్ళే. మళ్ళీ చాలా రోజులు వాళ్ళు ఏం చేశారంటే, అది తీసుకెళ్ళి లాస్ట్ టూ వేరియంట్స్లోనే పెట్టారనమాట, జెటా అండ్ ఆల్ఫా అనేసి. కింద వేరియంట్స్లో అసలు అవైలబిలిటీ లేదు, ఓన్లీ ఎన్ఏనే ఉండేది. ఇప్పుడు మనం ఏం చూస్తాం, కారు కొనేటప్పుడు వాల్యూ ఫర్ మనీ అనేది చూస్తాం. అంత కాస్ట్ పెట్టి అది ఎందుకు కొనాలి అనేసి మన వాళ్ళు కూడా కొనేది ఇప్పుడు డెల్టానే, డెల్టా ప్లస్ కొనేవాళ్ళు అనమాట. దట్ ఈస్ ద మోస్ట్ స్వీట్ స్పాట్. టూ మచ్ అది, జెటా ఆల్ఫాలోనే టర్బో పెట్టడం అంటే టూ మచ్. వీళ్ళకి ఈ విషయం అర్థమైంది, టర్బో చార్జ్డ్ ఇంజన్స్ టాప్ వేరియంట్లో పెట్టడం మంచిది కాదు, సేల్స్ కూడా పెరగట్లేదు అనేసి ఇంకో కొత్త వేరియంట్ తీసుకొచ్చారు, డెల్టా ప్లస్ డిఐటీసీ అనేసి. ఇప్పుడు మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. టర్బో కావాలంటే డెల్టా ప్లస్లో ఉంది, జెటాలో ఉంది, ఆల్ఫాలో ఉంది అనమాట. సో ఇప్పుడు ఈ మూడిట్లో ఏ ఫీచర్స్ ఉన్నాయి, వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏదని తెలుసుకుందాం ఇప్పుడు. దీంట్లో ఇంజన్ స్పెసిఫికేషన్స్ 1 లీటర్ 3 సిలిండర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ వస్తుంది. ఈ పవర్ అంటే 998 సీసీ అనమాట, ఇది యాక్చువల్ నెంబర్ వచ్చేసి. ఈ పవర్ చూసుకుంటే మనకి 100 ఉందన్నమాట, 100 పిఎస్, 100 హార్స్ పవర్ ఎగ్జాక్ట్గా, అంటే 100.06 పిఎస్ ఉందన్నమాట. అదే మనము టార్క్ చూసుకుంటే కనుక 147.6 ఉంది. అదే మీరు న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజన్లో హార్స్ పవర్ చూస్తే 89.73 ఉంది. టార్క్ వచ్చేసి 113 టార్క్ ఉందన్నమాట, న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్. సో డిఫరెన్స్ చూడండి, బాగుంది, ఎక్కువ ఉంది, మీకు మంచి పవర్ వస్తుంది చూసారా, మంచి పవర్ఫుల్ ఇంజన్ ఇది. నెక్స్ట్ అదేవిధంగా మీకు మైలేజ్ చూస్తే కూడా 21.5 వస్తుంది మైలేజ్ మీకు మాన్యువల్. మీకు ఆటోమేటిక్ కూడా ఉంది, అది కూడా టార్క్ కన్వర్టర్, మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. మీరు న్యాచురల్ యాస్పిరేటెడ్కి వెళ్ళారనుకోండి, ఐఏజిఎస్ వస్తుంది, అదంత బాగోదు ఎక్స్పీరియన్స్, హెడ్ నాట్స్ జర్క్స్ ఉంటాయన్నమాట, బాగా అనిపించదు మీకు. టర్బోలోకి వెళ్తే కన్నా మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి పవర్ఫుల్ ఇంజిన్ ఉంది. ఈ రెండు చాలా మంచి కాంబినేషన్, టర్బో చార్జ్డ్ అండ్ టార్క్ కన్వర్టర్. ప్లస్ మనకి ఇక్కడ సుజుకితో తెలుసు కదా, మంచి మైలేజ్ కూడా ఇస్తారు. వేరే కంపెనీలో వేరే బ్రాండ్స్ అయితే కన్నా టర్బో చార్జ్ టార్క్ కన్వర్టర్ దొరికినా ఇంత మైలేజ్ రాదనమాట. దీంట్లో ప్లస్ పాయింట్ అదే, అడ్వాంటేజ్. ఇప్పుడు మనం దీంట్లో కర్బ్ వెయిట్ ఎంత ఉంది అనేది కూడా తెలుసుకుందాం. కారు కొనేటప్పుడు అది కూడా తెలుసుకోవాలి, అది ఎంత వెయిట్ ఉంది, ఎంత స్టీల్ వాడారు, చాసిస్ స్ట్రాంగ్గా ఉండాలి కదా, స్ట్రాంగ్గా ఉంటేనే క్రాష్ అయినప్పుడు అది మనల్ని కాపాడుతుంది. ఈ కర్బ్ వెయిట్ వచ్చేసి 1015 ఉందన్నమాట, 1015 కేజీస్ ఉందన్నమాట. నెక్స్ట్ ఫీచర్స్ చూసుకుంటే కనుక ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏమొస్తున్నాయని తెలుసుకుందాం. మనం డెల్టా ప్లస్లో సేఫ్టీ రిలేటెడ్ చూద్దాం. ఫస్ట్ ఈఎస్పీ ఉంది, హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంది, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ రియర్ పార్కింగ్ కెమెరా రాదు, రియర్ వ్యూ కెమెరా, అది మీరు తర్వాత ఫిట్మెంట్ చేయించుకోండి. నెక్స్ట్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి, సీట్ బెల్ట్ రిమైండర్స్ ఉన్నాయి, ఆల్ 3 పాయింట్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి, ఈఎల్ఆర్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి, రియర్ డీఫాగర్ ఉంది,
యాంటీ థెఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంది, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ ఉంది, నెక్స్ట్ డే నైట్ ఐఆర్విఎం ఉంది, మాన్యువల్ అది. నెక్స్ట్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ కూడా వస్తుంది మనకి, 17.78 సెంటీమీటర్స్. నెక్స్ట్ 4 స్పీకర్స్ వస్తాయి, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వస్తుంది. స్టీరింగ్ టిల్ట్ మాత్రమే ఉంది. మీకు టెలిస్కోపిక్ కావాలి అంటే కనుక నెక్స్ట్ జెటాలో దొరుకుతుంది. నేను చెప్పేది ఇప్పుడు డెల్టా ప్లస్లోనివి. నెక్స్ట్ ఓవర్ ది ఎయిర్ అప్డేట్స్ వస్తాయి మనకి, యూఎస్బి అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. సో ఇవి మనకు వస్తాయన్నమాట. నెక్స్ట్ ఎక్స్టీరియర్కి సంబంధించి చూస్తే నెక్స్ట్ ఎలక్ట్రికలీ ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్ ఉన్నాయి మనకి, కీలెస్ ఎంట్రీ సిస్టమ్ ఉంది. నెక్స్ట్ స్టీరింగ్ వీల్ మౌంటెడ్ కంట్రోల్స్ వస్తాయి. నెక్స్ట్ రియర్ ఫోల్డబుల్ సీట్స్ 60/40 వస్తుంది అనమాట. అడ్జస్టబుల్ సీట్ హెడ్ రెస్ట్ ఫ్రంట్ అండ్ రియర్ ఉంది. పవర్ విండోస్ ఫ్రంట్ అండ్ రియర్ ఉంది. నెక్స్ట్ డ్రైవర్ పవర్ విండో ఆటో అప్ డౌన్ విత్ యాంటీ పించ్ ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంది. సో ఇవన్నమాట ఇంపార్టెంట్వి. నెక్స్ట్ మనకి డెల్టా ప్లస్లో ఉన్నది ఏంటంటే ఇంపార్టెంట్వి పనికొచ్చేటివి, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి, ప్లస్ డిఆర్ఎల్స్ ఉన్నాయన్నమాట. ఇది ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ విత్ ఫాలో మీ హోమ్ ఫంక్షన్ వస్తుంది మనకి. నెక్స్ట్ అలాయ్ వీల్స్, పెయింటెడ్ అలాయ్ వీల్స్ దొరుకుతాయి. ఓకే, ఇది టర్బో ప్లస్లో ఉన్నది. నాకు తెలిసి మనకి దిస్ ఇస్ సఫిషియంట్ అండి. ఇంపార్టెంట్ అన్నీ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీకు రాంది డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ రాదు, రియర్ వాషర్ వైపర్ రాదు. నేను చెప్పేది ఇంపార్టెంట్. ఈ రెండు రావు. మీకు అది కావాలంటే కన్నా మీరు జెటాకి వెళ్ళిపోవాలి. జెటాకి వెళ్తే మీకు డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్ వస్తుంది. సో దిస్ ఇస్ ద వాల్యూ ఫర్ మనీ వేరియంట్ డెల్టా ప్లస్ డిఐటిసి, డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో చార్జ్డ్ అనమాట. వాళ్ళ పేరు ఏదైనా మార్చింటే పోయిండేది. ఓకే, ఇప్పటికే పేర్లు ఎక్కువ ఉంటే మనకు కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది, వేరియంట్స్ ఎక్కువ ఉంటే కన్ఫ్యూజన్ అవుతుంది. కాబట్టి వాళ్ళు డెల్టాలోనే 3 వేరియంట్స్ పెట్టారు, డెల్టా ప్లస్, అక్కడ వరకు న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజను, డెల్టా ప్లస్ డిఐటిసి అని పెట్టారు. అంటే సేమ్ టర్బో చార్జ్డ్ ఇంజనే, ఊరికే పేరు మాత్రం మార్చారు. ఇంకా జెటాలో ఆల్ఫాలో ఉన్నది కూడా సేమ్ ఇంజనే. మీరు ఏదైనా కన్ఫ్యూజన్ అయ్యారు, ఇదేంది ఇది డిఐటిసి అని పెట్టారని, అదేం లేదు, డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో చార్జ్డ్ అనమాట. సో మీరు ఇదే చూస్ చేసుకోండి. మీకు వాల్యూ ఫర్ మనీ కావాలంటే దిస్ ఇస్ మంచి వేరియంట్ ఇది. ఇది ప్రైస్ చూద్దాము. ప్రైస్ ఎంత ఉందంటే ఇప్పుడు డెల్టా ప్లస్ టర్బో 8,91,900 రూపాయలు అనమాట. అదే మీరు జెటాకి వెళ్తే కనుక 9,70,000 అవుతుంది. 9,70,000 జెటా. మీరు ఆల్ఫాకి వెళ్తే కనుక 10,56,000 అవుతుంది. మీకు బడ్జెట్ ఓకే అనుకుంటే అది తీసేసుకోండి, ఏదైనా తీసుకోవచ్చు. మీకు అనవసరంగా ఖర్చు పెట్టడం ఎందుకు, అనవసరమైన ఫీచర్స్ నాకు అవేమొద్దు, నాకు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ కావాలనే కదా చూద్దాం. అనవసరంగా ఎవరైనా ఖర్చు పెట్టడానికి చూస్తారా? ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉంటే చాలు, అవసరానికి పనికొచ్చే ఫీచర్స్ అవి మనకి డెల్టా ప్లస్లోనే దొరుకుతున్నాయి అన్నమాట. మీరు డెల్టా ప్లస్లో డిఐటిసి ఉంది కదా, అది చూసుకోండి. దేనికి మీరు ఫస్ట్ టైం మీరు న్యాచురల్ ఆస్పిరేటెడ్ నుంచి టర్బోకి వెళ్తున్నారనుకోండి, ఒక మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి, ఫుల్ లోడ్తో టెస్ట్ డ్రైవ్ చేయండి. సిటీలో, హైవేలో, ఎస్పెషలీ హిల్స్లో, మిట్ట ప్రాంతాలు ఉంటాయి కదా, అక్కడ చూడండి. కొద్దిమందికి ఇది సెట్ అవ్వడానికే కాస్త టైం పడుతుంది, కొద్దిమందికి నచ్చదు. ఇది స్లైట్లీ టర్బో ల్యాగ్, ఇనిషియల్ జర్క్ లాగా ఉంటుందన్నమాట. అది మీరు చూసుకోండి. కొన్ని కార్లో అయితే చాలా తక్కువ ఉంటుంది, కొన్ని కార్లో ఎవిడెంట్గా ఉంటుందన్నమాట. మీరు మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేసి మల్టిపుల్ డీలర్స్ దగ్గరికి వెళ్ళండి. కార్ కొనేది చాలా డబ్బులు పెట్టి కొంటాం కదా, యూనిట్ టు స్పెండ్ సమ్ టైం, కాస్త టైం స్పెండ్ చేసి మంచిగా మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేసి, నేను చెప్పినట్టుగా హిల్స్లో, సిటీలో, హైవేలో అంతా చూసుకొని తర్వాతే డెసిషన్ తీసుకోండి.